ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి ఇప్పటిదాకా తిరిగి వచ్చాను. ఇంటికి వచ్చి కొద్దిసేపు కూడా అలాగ ఉండలేదు. మళ్ళీ లైవ్లోకి అందుబాటులోకి రావాలి కాబట్టి పరిగెత్తుకొని వచ్చాను ఇక్కడికి. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నా. ఈరోజు మా తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు, అది కూడా పట్టలేదు. ఈరోజు వచ్చి ఇందాక కాసేపు అక్కడ నిలిచి ఇప్పుడు ఇటు వచ్చాను. చాలా వడలిగ్గా ఉంది, శరీరం బాగా అలసిపోయినట్టుంది. ఈరోజు తలనొప్పి ఉంది, బాగా బలహీనతగా కూడా ఉంది. అంటే మీకు శుభవార్త చెప్తున్నాను అనమాట. ఏం శుభవార్త అంటే, పెందలాడి నేను వదిలిపెట్టే అవకాశం ఉంది ఈరోజు అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారని. సో కాబట్టి సంతోషించండి. మరి వాక్యాన్ని చూద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదాముతో దేవుడు పలుకుతున్నటువంటి మాటలు అవి. సన్నివేశం ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిన సంగతే. నాకు తెలిసి చర్చికి వచ్చే వాళ్ళల్లో 100లో దాదాపు 99 మందికి తెలిసిన సంగతే ఇది. దేవుడు ఆదాం హవ్వల్ని పండు తినొద్దని చెప్పటం, ఆదాం హవ్వలు ఆ పండు తినటం, తద్వారా వారికి సిగ్గు తెలిసి మరి తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకుల చేత కచ్చడాలు చేసుకొని వాళ్ళు కట్టుకొని దైవస్వరం విన్నప్పుడు తోటలో దాగుకొనటం, ఇదంతా మనకి తెలిసిన కథ. అయితే ప్రతిరోజు దేవునికి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ప్రకారం ఆ రోజు కూడా దేవుడు ఆదాం హవ్వలతో సంభాషించాలి, ముచ్చటించాలని వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అలవాటుగా పిలుస్తాడు, ఆదామా, హవ్వా ఎక్కడున్నారు, వచ్చేయండి అని పిలుస్తాడు. దేవుడు సాయంత్రం వేళ చల్లపోటు రావటం ఏందన్నా, పిలవటం ఏందన్నా, ఆయన ఏమన్నా మనిషా? ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. ఏదో వేరే ఊరు నుంచి తండ్రి ఇంటికి వచ్చి ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా ఎక్కడున్నారని పిలిచినట్టు పిలుస్తాడని చెప్తున్నావు అంటే నిజమేనండి. దేవుడు మనిషితో సమయం గడపడానికి వచ్చినప్పుడు, మనుషులతో అంటే మనతో వ్యవహరించడానికి వచ్చినప్పుడు ఆయన మనతో ఎలా వ్యవహరిస్తాడో ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఆయన మనతో వ్యవహరించడు. అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లాగా మనతో వ్యవహరించడు. ఆయన కూడా నీలాంటి నాలాంటి సామాన్యుల్లాగానే వ్యవహరిస్తాడు. ఇది రహస్యం. అలా అయితేనే ఆయనతో మనం నడవడానికి సరిపోతుంది. ఆయనతో స్నేహం చేయటానికి, సహజీవనం చేయటానికి అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా సర్వం తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఆయన మనతో వ్యవహరించాడు అనుకో, ఫ్రెండ్షిప్ కష్టమైపోద్ది. ఉదాహరణకి, నాతో ఈ అబ్బాయి సహవాసంలో ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పేయన్నీ నాకు ముందే తెలుసు. పాపం తన నోరు తెరిచి ఏది చెప్పపోయినా నాకు చెప్తావేంది, నాకు తెలుసు ఉంటాననుకో, ఇంకేదన్నా నోరు తెరిచి చెప్తాడా నాతో? చెప్తాడా? నాకు ఏది చెప్పపోయినా ముందే తెలుసు కదా నీకు, ఇంకా నేను చెప్పేది ఏముంది అని మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటే ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది? ఫ్రెండ్షిప్ అంటేనే పిచ్చాపాటి మాట్లాడుకోవాలి, ఒకళ్ళ మనోభావాలు ఒకళ్ళు తెలుసుకోవాలి, ఒకళ్ళ స్థితిగతులు ఒకళ్ళతో పంచుకోవాలి కదా. అలా లేకపోతే సహవాసం కుదరదు. కాబట్టి దేవుడు మానవుని దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మన దగ్గరకు వచ్చినా, అబ్రహాం దగ్గరికి వచ్చినా, ఆదాం దగ్గరికి వచ్చినా, బిలాము దగ్గరకు వచ్చినా కూడా, బాలాకు రాజు అనుచరులు వచ్చి అక్కడ పండుకున్నారు, అక్కడ ఉన్నారన్న సంగతి దేవుడికి తెలియదా? తెలుసు.
కానీ బిలాముని ఏం అడుగుతున్నాడు? బిలాము, ఎవరు వాళ్ళు? ఏవో కొత్త ఫేసుల్లాగా ఉన్నాయి. ప్రభువా, బాలాకు రాజు అనుచరులు. ఎందుకు వచ్చారంట? చూసారా ఎట్లా అడుగుతాడో? అంటే తెలిసి అడుగుతున్నాడా, తెలియక అడుగుతున్నాడా, నటిస్తున్నాడా, లేకపోతే వాస్తవంగానే అడుగుతున్నాడా? తెలిసి అడిగితే నటన అవుతుంది కదా. మరి ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? అందుకే నేను చెప్పిన పాయింట్ దీనికి కరెక్ట్గా సింక్ అవుతుంది అన్నమాట. దేవుడు మానవునితో అంటే మనతో సహజీవనం చేయటానికి భూమి మీదకి వచ్చినప్పుడు తన మహిమను, తన సర్వజ్ఞతను సైతము పక్కన పెట్టేసి సామాన్యుల్లాగా మనతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి ఇష్టపడతాడు. అర్థమైందా? దానికి సంబంధించినటువంటి ఆ మహిమంతా కూడా అక్కడే వదిలిపెట్టి వస్తాడు మన కోసం. అప్పుడే నువ్వు, ప్రభువా ఇట్లా జరిగింది తండ్రి అంటే, అవునా, అయ్యో బాధపడి ఉంటావుగా బాగా, సరేలే దానికి పరిష్కారం ఆలోచిద్దాంలే. ప్రభువా ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరిగింది తండ్రి అంటే, చాలా సంతోషం. ఒక స్నేహితుడు ఎలాగా తన స్నేహితునితో వ్యవహరిస్తాడో, ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు దేవుడు మనతో. అసలు నిజంగా చెప్పాలంటే ఆ స్నేహమే దేవుడికి ఇష్టమైంది. అలాంటి అనుభవాన్ని, ఆ ఆనందాన్ని కోరే మనల్ని నిర్మించుకుంది. దేవుణ్ణి ఊహించుకునేటప్పుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఏమంటే సర్వాంతర్యామి అన్న కోణంలో ఊహించుకుంటాం. మంచిదే, వాస్తవమే అది. దేవుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసిన వ్యక్తి, ఇంకా ఆయనకి మరుగైంది ఏది లేదు. రెండవది సర్వాంతర్యామి అంటే అన్ని స్థలములలో అన్ని వేళల్లో ఉన్నవాడు. సర్వశక్తిమంతుడు అంటే ఇంకా ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిజాలా కావా ఇవి? దేవుడు అన్నీ తెలిసినవాడు, దేవుడు అంతటా ఉండువాడు, దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇది నిజమే. కానీ అన్నీ తెలిసిన వాడై ఉండి, అన్నిటా ఉండువాడై ఉండి, ఏదైనా సాధ్యపరచగలవాడై ఉండి ఉన్న ఆ దేవుడే మనతో సహజీవనం చేయటానికి ఇష్టపడినప్పుడు, మనతో కలిసి సాంగత్యం చేయగోరినప్పుడు ఆయన తన మహిమను ఎలా మార్చుకుంటున్నాడు అంటే, నీ వంటి నా వంటి సామాన్యుల్లాగా మారిపోతున్నాడు ఆయన. అప్పుడే నువ్వు ఏడిస్తే ఏడవగలుగుతాడు, అప్పుడే నువ్వు ఆనందపడితే ఆయన కూడా ఆనందపడగలుగుతాడు, అప్పుడే నీకు ఆశ్చర్యం కలిగించేది ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగించేది. ఇప్పుడు మనం ఏదన్నా వింతైన విషయం చూసి అని ఆశ్చర్యపోతే పక్కన ఉన్నాడు ఏముంది అన్నాడు అనుకో, మనకేమన్నా ఫీలింగ్ ఉంటుందా? ఉండదుగా. మనం ఆశ్చర్యపోయి అరే అన్నప్పుడు పక్కన ఉన్నాడు అరే అన్నప్పుడు మనకి అదొక టైపులో ఉంటుంది. పక్కన ఉన్నాడు అదే ఉంది అన్నాడు అనుకో, మన ఆశ్చర్యం అంతా పోయింది. దేవుడు మనిషితో వ్యవహరించే పద్ధతి ఇది. అలా ఉండినప్పుడే ఆయనతో మనతో ఆయన ఫ్రెండ్షిప్ అద్భుతంగా ఉంటుంది. ఆయన మనల్ని ఘనపరుస్తాడు, మనం ఆయన్ని ఘనపరుస్తాం. ఆయన మనల్ని వర్ణించి మాట్లాడతాడు, మనం కూడా ఆయన్ని వర్ణించి ప్రస్తుతిస్తాం, ప్రశంసిస్తాం. మరొక వింతైన సంగతి ఏమిటంటే, మనం ఆయన్ని మహింపరుస్తాం, ఆయన కూడా మనల్ని మహింపరుస్తాడనే మాట కూడా ఉంది బైబిల్లో. మనం ఆయన్ని మహింపరచడమే కాదు, ఆయన మనల్ని కూడా మహింపరుస్తాడని ఉంది. రోమాపత్రిక 8:29. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించనో, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచనో, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుణ్ణి మహిమపరచడమే కాదు సోదరా, దేవుడు మనల్ని ఆయన కూడా మహిమపరుస్తాడు. ఘనంగా మాట్లాడతాం మనకే చేత అయింది కాదు, దేవుడికి ఇంకా బాగా చేతాం. అసలు అదే ఆయన గొప్పతనం. ఆయన అంటే తగినవాడు, స్తుతి మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడు. అంత గొప్పవాడు,
మనల్ని గణపరిచి మాట్లాడటం విడ్డూరం కదూ. మాట్లాడా లేదా అబ్రహాం గురించి? నా స్నేహితుడైన అబ్రహాము ప్రత్యేకమైన వాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడు. యేసయ్య. సో ఆయన మహింపరుస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరిచి మాట్లాడతాడు. అది మన దేవునిలో ఉన్న అద్భుతమైన సౌందర్యం. నేను దేవుణ్ణి కదా, వాళ్ళు మనుషులు కదా అనుకోడు. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు మనిషిలాగానే ఆయన కంప్లీట్గా వ్యవహరిస్తాడు. నీవు ప్రార్థన గదిలో మోకాళ్ళు ఉన్నప్పుడు, దేవా అని నీకు తెలుసు కదా, ఇంక నీకు తెలియంది ఏముంది, నేను చెప్పేది ఏముంది నీకు అనరాదు. ఎందుకంటే నువ్వు గదిలో మోకాళ్ళు నీ కన్నీరు విడుస్తున్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చేటప్పుడు సామాన్యులానే వస్తాడు. మరియా, మగ్దలేన మరియా సమాధి దగ్గరకు వచ్చి ఆయన వెతుకుతూ ఏడుస్తుంటే యేసయ్యకి తెలీదు ఎందుకు ఏడుస్తుందో, ఎవరి కోసం ఏడుస్తుందో. ఏమంటాడు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నీకు తెలియదయ్యా? నిజమే, తన బిడ్డలతో ఆయన వ్యవహరించినప్పుడు సామాన్యుడిగానే వ్యవహరిస్తాడు ఆయన. అది ఆయన గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాం హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చి ఉంటాడండి? సామాన్యుడిలాగానే వచ్చాడు. నీతో నాతో గడపడానికి వచ్చేటప్పుడు కూడా సామాన్యుడిలానే వస్తాడు. నువ్వు ఆయన్ని ప్రశంసించి మాట్లాడుతుంటే మురిసిపోతాడు. ఆయనకి నువ్వు విన్నపాలు చెబుతా ఉంటే, తప్పకుండా దీన్ని నేను ఆలోచిస్తాను, పరిగణలో తీసుకుంటాను. అవును ప్రభువా, మనం ఇది కావాలి కదా ప్రభువా, మనకి ఇది కావాలి అయ్యా, మీరు సహాయం చేయండి దేవా, మీరు దయ చూపండి నాయన. తప్పకుండా దీని గురించి ఆలోచించాల్సిందే. అలాగా దేవుడు వ్యవహరించాడు కాబట్టే అపోస్తల కార్యం 15వ అధ్యాయం 28వ వచనంలో విగ్రహార్పితమును విసర్జించాలి, రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వాన్ని విసర్జించాలి, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు. పరిశుద్ధాత్మకు తోయటం ఏమిటి? మేమందరం ఆలోచిస్తే మాకేం తోచలేదు అంటే మనుషులు ఈ మాట మాట్లాడితే సబబే కానీ వాళ్ళతో పాటు పరిశుద్ధాత్మను కలిపి ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు. అపోస్తల కార్యం 15:28 చూసారా? చూడు, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలననియు, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అదు పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటే అపోస్తలతో పాటు ఆయన కూడా కూర్చొని మొత్తం సంభాషించారు. ఎలా చేద్దాం, ఈ విషయంలో ఎలా చేద్దాం అని అక్కడ డిస్కషన్ జరిగింది. అంత అయిన తర్వాత ఫైనల్లో తేల్చింది ఏంటంటే ఇలా చేద్దాం, ఈ 4 మాత్రం కొంచెం హద్దులు పెడదాం, అన్ని జనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వాళ్ళకి. ఇక సున్నతి చేయాలి, లేకపోతే విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి, లేకపోతే ఈ యూదుల ఆచారాలన్నీ ఫాలో అవ్వాలనే సెక్షన్స్ ఏం పెట్టొద్దు. 4 రక్తం వదిలేయండి, రక్తం తినొద్దు, గొంతు పీసికి చంపిన దాన్ని తినొద్దు, జారత్వం చేయొద్దు, విగ్రహార్పితం తినొద్దు. ఈ 4 వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మిగిలిన వాటి విషయంలో మీకు కొంచెం కేటాయింపు ఇవ్వబడింది. ఎందుకంటే 15:19 చెప్తాడు, అన్య జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక. వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు, కొంచెం ఫ్రీ ఇద్దాం, వాళ్ళు రావాలి, రక్షణలోకి రావాలి అని. దీని మీద సంభాషణ జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారితో ఒక సామాన్యుల్లా వ్యవహరించాడు. ఎంత ఆశ్చర్యం! దేవుడు అసలు మనతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు అనే మర్మం మనకు తెలిసి ఉండాలండి. అప్పుడే ఎక్కువసేపు ఆయనతో మాట్లాడటం జరిగింది. మనం ప్రార్థనా జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే, ప్రేయర్ లైఫ్లో మనం డెవలప్ కావాలంటే
అసలు దేవుడు మనతో వ్యవహరించే తీరు మనకు తెలిసి ఉండాలి. అదే ఇప్పుడు దాకా నేను చెప్పింది. కానీ సహజంగా ప్రార్థన చేయాలన్నప్పుడు మనకి ముఖ్యంగా సైతాన్ గారు తీసుకొచ్చే ఆలోచన ఏంటో తెలుసా? దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు, ఇంకా నువ్వు చెప్పేది ఏంట్రా వెర్రిమాలోకమా? ఏదో చెప్పు, అలవాటుగా ఆచారంగా చెప్పేసి, అంతేగాని స్పెషల్గా ఏదో నువ్వు కొత్తగా చెబితే ఆయనకు తెలిసేది ఏమి లేదు, అన్నీ తెలుసు ముందటనే అని వాడు తలంపు తీసుకొచ్చి పెడతాడు. కానీ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మన వంటి సామాన్యుడిగానే వచ్చి కూర్చుంటాడన్న రహస్యాన్ని గుర్తుపడితే ఇక ఎంతసేపు మాట్లాడతామో ఆయనతో. ప్రార్థనలో అడగటమే కాదు, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో సహజీవనం ఎరిగిన వాడికి, దేవుని వ్యవహార శైలి తెలుసుకున్న వాడికి ప్రార్థన ఒక ఇష్టమైన చర్య. ఎప్పుడు కొంచెం ఖాళీ దొరికినా ఆయనతో మాట్లాడుకోవడానికి ట్రై చేస్తుంటాడు. దేవుని మనసు ఎరగని వాడికి ప్రార్థన ఒక ఆచారం, అదొక కష్టమైన పని. పొద్దున్నే లేవాలి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకపోతే శోధనలు వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ? యథార్థం చెప్పండి, అవునా కాదా? ప్రార్థన చేయకపోతే ఏమన్నా ఇది అన్న భయంతో చేసేవాళ్ళు ఎక్కువ తక్కువ? నోరు తెరవండి, మీకు వందనాలు. మెల్లగా మెల్లగా నోరు తెరిస్తే మళ్ళీ ఏమన్నా ఇద్దాం చెప్పకండి, గట్టిగా మీరు చెప్పండి అమ్మా. ఎక్కువ తక్కువ? చేయకపోతే ఏమన్నా ఇద్దాము, చర్చికి వెళ్ళకపోతే ఏమన్నా ఇద్దాము, సాయంత్రం పడకకు పోయేటప్పుడు 2 ముక్కలన్న ప్రార్థన చేసుకోకపోతే ఏమన్నా ఇద్దాము, దశమ భాగం తీయకపోతే ఏమన్నా ఇద్దాము, అవునా? ఏమన్నా ఇద్దామో అనే భయంతో చేయటం అనేది గతంలో మనం విగ్రహారాధనలో ఉన్నప్పుడు చేసినటువంటి బానిస బతుకది. మొక్కుబడి తీర్చకపోతే ఏమన్నా ఇద్దేమో, వస్తానని రాకపోతే ఏమన్నా ఇద్దేమో, ఇస్తానన్నది ఇవ్వకపోతే ఏమన్నా ఇద్దేమో, చేస్తానన్నది చేయకపోతే ఏమన్నా ఇద్దేమో, అటు నుంచి ఇంకొక దేవుడి గురించి ఆలోచిస్తే ఏమన్నా ఇద్దేమో. యేసుప్రభుని నమ్ముకున్నోళ్ళు, మా ఇంట్లో కిరాయికున్నోళ్ళు బైబిల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మా అమ్మ నిలువున ఇల్లు ఖాళీ చేయించింది. కనీసం 2-3 రోజులు టైం ఇస్తారు కదా, ఆ టైం కూడా ఇవ్వకుండా పరిశుద్ధ గ్రంథం తెచ్చి మా ఇంట్లో పెట్టారు. మా ఇల్లు ఎందుకు ఇది కిరాయికి ఇచ్చినప్పుడు ఉండేవాళ్ళదైంది. ఈ దుర్మార్గం చూడు మరి. అంటే బైబిల్ మా ఇంట్లో పెడితే అంత భయం మాకు ఎందుకు? వేరే మత గ్రంథం, వేరే దైవానికి చెందినటువంటి పుస్తకం మా గదిలో పెడితే మా అమ్మవారికి కోపం వచ్చిద్దని మా అమ్మ భయం. అసలుకే నానాగచాట్లలో ఉన్నాము, ఇప్పుడు వీళ్ళు కాస్త ఈ బైబిల్ తెచ్చి ఇంట్లో పెడితే ఏది అద్దెకిచ్చిన ఇంట్లో కూడా మేము మొక్కేటువంటి దేవత ఏమన్నా చేస్తుందేమో అని భయం, వణుకు. అందుకని ఆ బైబిల్ మా ఇంట్లో పెట్టిన నేరానికి పాపం 3 పిల్లలు, వాళ్ళకి భార్య భర్త మొత్తం 5 నిలువున సామాన్లు బయట పెట్టించింది. వాళ్ళు పాపం సామాన్లు బయట పెట్టుకున్నాక ఇల్లు కడిగి మా అమ్మ వచ్చింది మా ఇంటికి. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇంట్లో పెట్టినందుకు ఇల్లు అపవిత్రం అయిపోయింది. మేము ఆరాధించే దేవతకు భయంకరమైన, ప్రచండమైన, తీక్షణమైన కోపం వచ్చి మాకు వెంటనే కీడు కల్పిస్తుందని భయం. ఎంత దారుణమైన బానిసత్వమో చూడండి. ఎంత భయంకరమైన బానిసత్వం అంటే దానికి ఇక మమకారాలు, ప్రేమలు, అనురాగాలు, వీటికి జాలి, దయా, కనికరం అనేదాన్ని కూడా లేదు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నా కూడా అంతే తయారయ్యారు చాలామంది. ప్రార్థన చేయాలి, చేయకపోతే ఏమన్నా ఇద్దేమో, పొద్దున్నే లేచి చేయకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఇద్దేమో, సాయంత్రం పడకపోయేటప్పుడు చేయకపోతే నిద్రలోనే సత్తామేమో, ఎందుకు వచ్చిన గొడవ, వచ్చిన డబ్బుల్లో దశమ భాగం ఈగిపోతే ఏమన్నా ఇద్దేమో, లేనిపోయింది ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ నష్టాలు వస్తాయేమో. ఇది గతంలో మనం చేసిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి వ్యత్యాసం ఏముంది? ఆనాడేమో ఇష్టం లేకపోయినా ఒక బానిసత్వం లాగా అలా చేయకపోతే, ఇలా చేయకపోతే, అలా ఉండకపోతే, ఇలా ఉండకపోతే ఏమన్నా ఇద్దేమో, ఏమన్నా చేస్తారేమో అని భయపడి అవన్నీ చేశాం. కానీ క్రీస్తులో మనము స్వతంత్రులం.
క్రీస్తులో మనము స్వతంత్రులం, సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది. యేసు నిన్ను బలవంత పెట్టడు, ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఎంత ఆకర్షణ అంటే ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు. యేసయ్య ప్రేమ నిజంగా నీకు రుచి తెలిస్తే, ఆయన మమత, ఆయన అనురాగం, ఆయన వాత్సల్యం నీకు అర్థమైతే దానియేలులాగా తయారవుతా. ప్రాణం తీస్తా ఎవడన్నా ప్రార్థన చేస్తే అంటే, బోడి ప్రాణం తీసుకోవాయి, నువ్వు తీసుకుంటే నా దేవుడు ఎవడా ఏంటి వెధవాయి అని పోయి ప్రార్థనలో గడిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణం నువ్వు తీసేదేంట్రా, ఇచ్చింది నాకు దేవుడు, నువ్వు తీయటం చేత అయితే తీసిన నీ చేతిలో నుండి మళ్ళా నాకు ప్రాణం పోయటం నా దేవునికి మళ్ళా చేతనవును. కానీ నేను ఆయనతో గడపకుండా ఉండలేనురా బాబు. అది నాకు మరణం కంటే ఎక్కువ బాధ కలిగించే విషయం. ఆయనతో నేను సంభాషించుకోకుండా, ఆయనతో నేను గడపకుండా, ఆయనతో మాట్లాడకుండా ఉండటం అంటే అసలు నా బలము అదే, నా బలహీనత కూడా అదే. వారు ఆ దుర్మార్గులు కనిపెట్టింది. సూర్య చంద్రాదులు వెదురు తప్పిన, భూమి ఆకాశములు తల్ల క్రిందులైనా, ఇటుపొద్దు అటు పొడిసినా దానియేలు ప్రార్థన మానుకోవటం అసంభవం. అది అతని వీక్నెస్. ఏ కొంచెం ఖాళీ దొరికినా పోయి యెరూషలేం తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతని బలహీనత. ఏ కొంచెం అవకాశం దొరికినా ఒంటరిగా వెళ్ళిపోయి ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని ఒక్కదాన్ని బట్టి మాత్రమే దానియేలుని మనం దెబ్బతీయగలం, మరో రకంగా ఛాన్స్ లేదని ప్రార్థనా జీవితము దానియేలు యొక్క బలహీనత అని శత్రువులు గుర్తించారు. అంటే ఎంత వీక్నెస్సో చూడండి దానియేలుకి. ఏం వీక్నెస్? ప్రార్థన చేయకుండా ఉండలేడు. మనమేమో ప్రార్థన చేయడానికి ఇష్టపడం. మనం ఏదైతే ఇష్టపడమో, ఏదైతే మనకు కష్టం అనిపిస్తుందో అదే సంగతి దానియేలుకి చాలా ఇష్టమైంది. ఎందుకంటే దేవుని యొక్క వ్యవహార శైలి దానియేలుకు బాగా తెలుసు. అందుకే ఏ కొంచెం అవకాశం దొరికినా అయ్యా మాట్లాడు నాతో అని కూర్చుంటాడు. ఏ కొంచెం ఖాళీ దొరికినా అయ్యా ఇదిగో నేను వచ్చాను, కొంచెం నాతో సంభాషించు, మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అది దానియేలు ఆలోచన విధానం. నేను అందుకే చెబుతుంది, దేవుని మనసెరిగిన వానికి, దేవుని ప్రేమించే వానికి ప్రార్థన ఒక ఇష్టమైన చర్య. ఆయన సరిగా అర్థం చేసుకోలేని వాడికి ప్రార్థన ఒక ఇబ్బందికరమైన చర్య. అదొక ఆచారం, అదొక బానిసత్వంలా ఫీల్ అవుతాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కాదా? కొంపతీసి మీకు కూడా బానిసత్వం లాగుందా? ఏం చేద్దాం, అట్ట అలవాటు అయిపోయింది. ఇక నుంచి అన్నా మార్చుకోండి. ప్రార్థన, ఆయన నీ దగ్గర వచ్చి కూర్చుంటే నీ మనసు విప్పి ఆయనతో మాట్లాడుకునే అద్భుతమైన అనుభవం. భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన వానితో మనసు విప్పి మాట్లాడటం ఎంత అద్భుతమైన సంగతి. ఇక ఎవరు లేరు నా ప్రపంచంలో యేసయ్యా, నువ్వే. నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడావా, కళ్ళు మూసి మాట్లాడావా, మోకాళ్ళు వేసి మాట్లాడావా, నడుస్తా మాట్లాడావా, కూర్చొని అట్లా ఆకాశం వైపు చూస్తా మాట్లాడావా, లేకపోతే చెట్ల వైపు చూస్తా మాట్లాడావా, గుట్ల వైపు చూస్తా ఏం పట్టదు. నువ్వు ఏకాంతం గదిలో ఉండి మాట్లాడావా, ఎక్కడ కూర్చొని మాట్లాడావా, మందిరంలో మోకరించి మాట్లాడావా, లేకపోతే మందిరంలో మామూలుగా కూర్చొని మాట్లాడావా, లేకపోతే ప్రేయర్ గదిలో కూర్చొని మాట్లాడావా, ఎక్కడ కూర్చున్నావు, ఎలా కూర్చున్నావు, కళ్ళు తెరిచావా, కళ్ళు మూసావా, ఏ స్థితిలో ఉన్నావు, ఇవేవీ పట్టింపు లేదు. దేవా ఇదిగో నేను ఒంటరిగా ఉన్నాను. ఎందుకు వచ్చానో తెలుసా? ఈ ఒంటరితనానికి, సింగిల్గా ఎందుకు వచ్చాను తెలుసా? వెగటు కలిగే అబ్బా వెగటు గలిగే లోకమేగా
ఆశ కలిగే నీతో నుండగా వెగటు గలిగే ఈ లోకమేగా. ఆశ గలిగే నీతో నుండగా స్తుతికి కారణ భూతుడ నీవే. స్తుతికి కారణ భూతుడ నీవే. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోద వినవా, ప్రభు మోద వినవా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. యేసయ్యా, అసలు ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసులే, ఎందుకు వచ్చావు? నా కోసమే. మరి ఏముందయ్యా లోకంలో? ఇష్టం లేదు ప్రభువా. ఏదో ఇక తప్పనిసరి బాధ్యతలు బంధకాలన్నీ ఇక సంఖ్యలులాగా అయిపోయి పట్టేసినాయి కాబట్టి ఏదో ఉంటున్నాను కానయ్యా, వెగటొచ్చేసింది ప్రభువా జీవితం మీద. ఎందుకురా అంత విరక్తి వచ్చింది? ఏముంది ప్రభువా, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి నీ మూల మూసేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి నీ మూల మూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. బా, దేవునికి స్తోత్రం. ఎందుకనరా నీకు వెగటొచ్చింది? అందమైన లోకం, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన ప్రకృతి నీకోసమేగా చేశాను అంటే ఏముందిలే ప్రభువా. వాస్తవం అర్థమైపోయింది. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. దేవా, నచ్చలేదయ్యా, అంత మాయ.
మరి నాలో ఏం నచ్చింది నీకు? ఎందుకు అంత ప్రేమిస్తున్నావు? అదేంటయ్యా? నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదరించుమా, ఆలించుమా, ఆవరించుమా, ఆదరించుమా, ఆలించుమా. నీ సన్నిధే నిన్నిది దేవా, నీ సన్నిధే నిన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. యేసయ్యా, నేను ఒంటరిగా వచ్చానంటే నేను నీకు అర్థం కాలేదా? మరి ఎందుకు వచ్చాను? ఒంటరిగా గదిలో ఎందుకు కూర్చున్నాను? ఎవరిని ఆశించి కూర్చున్నాను? నీకోసమే తండ్రి. నీతో మాట్లాడాలి, నువ్వు కూడా నాతో మాట్లాడాలి, నీతో చాలా చెప్పుకోవాలి, నిన్ను పలకరించాలి, నువ్వు నన్ను పలకరించాలి. నాకేందో ప్రభా, అందరికంటే అన్నిటికంటే నీతో ఎక్కువ ఉండాలనిపిస్తుంది, నీతో ఎక్కువ గడపాలనిపిస్తుంది. ఆయన నన్ను అంత ఆకర్షించావు, పిచ్చివాడిని చేసావు, నన్ను పిచ్చిదాన్ని చేసావు. నన్ను నా వల్ల కావట్లేదయ్యా. నీతో మాట్లాడకుండా, నీతో సంభాషించకుండా, నీతో గడపకుండా, నిన్ను సన్నతించకుండా నా వల్ల కావట్లేదయ్యా అని నువ్వు కూర్చో. ఖచ్చితంగా నువ్వు నిజంగా దేవుని మనసు ఎరిగితే ఇట్లానే మాట్లాడతావు. నీకోసం వచ్చానయ్యా. ఎన్నో ఆకర్షణలు వాటి ఏం పట్టలేదా? లేదు ప్రభా, ఎందుకయ్యా? అదంతా నాకు ఇష్టం కాలేదు ప్రభా, నాకు నువ్వు కావాలి. నువ్వు ఇలా కూర్చొని మాట్లాడంతే. నువ్వు మోకాళ్ళు వేసి మొత్తుకోవాల్సి, మోకాళ్ళు వేసేటప్పుడు నీకు ఆ ప్రేరణ వస్తే వెయ్యి. ప్రేరణ రాలేదు, కూర్చో మామూలుగా, అసలు సింగిల్గా కూర్చో, మాట్లాడుకో. ఎంత బాగుంటుందో, అద్భుతమైన అనుభవం, కమ్మన అనుభవం. ఇక అలా నువ్వు మాట్లాడటం మొదలు పెడితే తమ్ముడు, చెల్లి, నువ్వు కూర్చున్న స్థలం నుంచి రాలేవు. నువ్వు ప్రార్థనను ఎప్పుడు కూడా ఒక బానిసత్వంలా ఫీల్ అవ్వకండి. ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. బానిసత్వంలా ఫీల్ అయ్యావంటే గంట సేపు కంటే ఎక్కువ చేయలేవు, గంట సేపు కంటే ఎక్కువ చేయలేవు. అన్ని తీసుకొచ్చి దేవుని ముందు ఏకరువు పెట్టి ముగిస్తావు అంతే. ఆస్వాదన ఉండదు, అందులో మాధుర్యం ఉండదు, జస్ట్ ఒక యాంత్రికంగా అప్పజెప్పి ఊరుకుంటాం. అట్లా కాదు. ఒక మనిషితో మనిషి టైం తీసుకొని గడిపినప్పుడు మనం ఎలాగ వ్యవహరిస్తామో దేవునితో అలా టైం తీసుకోవాలి. ఏందమ్మా అంత ఎక్కువ అంత ఎక్కువ పనులేంటి మనకి? ఆయనకు టైం ఇవ్వటం కన్నా కూడా ఉత్తమమైన పని ఏంటమ్మా మనం వెలగబెట్టే పని? నీకేమన్నా నువ్వు సేవకుడివి, నీకు ఇంక రెండో పని ఏముంది? మేము పొద్దున పోతే సాయంత్రం దాకా చాయగిరి చేసుకొని రావాలి, అవునా? ఏదేం తోటలో ఆదామును పోషించినప్పుడు ఏం చాయగిరి చేసి, ఏం తోటలు నాటి, ఏం మొక్కలేసి, ఏం పెంచితే ఆయన ఆహారం పెట్టాడా? రేపు రెండో రాకడ అయిపోయిన తర్వాత సంఘం అంతా మహిమలో చేర్చబడ్డ తర్వాత ఏం వ్యవసాయాలు చేసుకొని తింటుంది సంఘం? ఆయనే కదా ఉచితంగా ఆహారం పెట్టి పోషించేది, అవునా? మరి ఈరోజు మనకి అంటే పని వదిలేమని అనలే పాపం,
మహారాజు చేయనా చాకరీ చేయరా పర్లేదు అంటాడు. పని వదిలే అనడు, అవసరం వస్తే వదిలేయమంటాడు, వదిలేయాలి. అప్పుడు చేయమని దాకా చెయ్యి. పొద్దంతా చాకరీ చేసి దూరం అయి ఉంటావు కదా దేవునికి. రాగానే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇక పరిగెత్తుతావు. ఇక ఏసయ్యా ఇప్పుడు దొరికింది అవకాశం, ఇప్పటికి ఇచ్చారు ఛాన్స్ నాకు నీతో కాసేపు మాట్లాడుకోవటానికి తండ్రి. ఇలాగే నువ్వు మాట్లాడు. వచ్చి కూర్చుంటాడు అంతే, చూస్తూ ఉంటాడు. ఎంత ఇష్టం నేనంటే నీకు, ఏం చెప్పేలే ఇంతని. హల్లెలూయా, హల్లెలూయా. కాదా? ఇలా ఉండదా మీకు? దేవునితో స్నేహం ఇలా ఉండదా? ఇలానే ఉంటుందా మీకు? ఉండదా? ఒకవేళ లేకపోతే ఇలా అలవాటు చేసుకోండి. అప్పుడు దేవునితో గడపటం, ప్రార్థనా జీవితం నీకు ఇబ్బంది కాదు, హాయిగా ఉంటుంది. మనసు పదే పదే అదే కోరతా ఉంటుంది. అంతకుమించి ఏది ఆనందం కలగదు. ఈరోజు ఒక రహస్యం చెబుతా, ఒక నిజం చెబుతా. స్థలం అని దేవులాడుతున్నా కదా, ఎందుకు తెలుసా? ముఖ్యంగా మీ అందరి సంగతి ఏమో కానీ నా కోసం దేవులాడుకుంటున్నా. అదేందన్నా నీకు ఇక్కడ స్థలం ఉందిగా, నీకోసం దేవులాడుకోవటం ఏంటంటే, ఇక్కడ కావచ్చు, మన మందిరాలు ఏవైనా కావచ్చు, ఏ మందిరమైనా కావచ్చు, ఎక్కడికి నేను వెళ్ళినా ఇప్పుడు కనిపిస్తే కాల్చివేత, కర్ఫ్యూ సెక్షన్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే కాస్త కూస్తో గుర్తింపబడ్డా కదా, ఈ ముఖం అందరికీ పరిచయం అయింది కదా. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేనేమో ఒంటరిగా ఆయనతో కూర్చుందాం అనుకుంటే, నేను ఎవరి కంట్లోనన్నా పడితే మనుషులు వచ్చి నాతో కూర్చుంటున్నారు. ఇంకా నేను ఎక్కడ మాట్లాడుకునేది ఆయనతో? ఏ ఊరికి పోయి ఎక్కడ మందిరంలో కూర్చున్నా కూడా, ఇప్పుడు ఫలానా ఊరు వెళ్ళాను, ఎవరు లేరులే, అమ్మయ్య స్తోత్రం యేసు రక్తం వేసి అనుకుంటా పోయాను అనుకో, అక్కడికి ఎంటర్ అయిన సంగతి తెలిసిద్ది. ఎట్ట తెలిసిద్దో మరి. పిల్లలు ఉంటారు, పిల్లలు గూఢచారులు, ఇంతోళ్ళు పట్టేస్తారు. అరే షాలేమన్ లాగున్నాడు రా, ఒరే షాలేమన్నారా. ఇక వాడు బజారు మొత్తం కేక, రే షాలేమన్ వచ్చి, ఇక వాడు వచ్చి ఇక కూర్చుంటారు. అన్నా అన్నా వందనాలన్నా, నీకోసం ఎదురు చూస్తున్నావు అన్నా, అన్నా చాలా చెప్పుకోవాలన్నా నీకు. మరి నాయి చాలా చెప్పుకోవాలని నేను ఏడకొస్తే మీ చెప్పుకోసా చెప్పండి. మళ్ళీ నేను అమ్మ కాదులేమో నేను ఇప్పుడు మాట్లాడంట. అన్నా అన్నా అక్కడ మాట్లాడనీయట్లేదన్నా, ఆ గేటు దగ్గర దుర్మార్గులు ఉంటున్నారన్నా, అసలు నిన్ను కలవనీయట్లేదన్నా, వాళ్ళ దగ్గర ఈటులు బడిసలు ఒక్కటే తక్కువ అన్నా, అంత భయంకరులు ఉన్నారన్న అక్కడ అన్నా. నీతో మాట్లాడేది ఈ రకంగా నన్ను ఎక్కడా ఇట్లా బయటికి పోయినా ఉన్నాయి ఇట్లా అంటే హెచ్చింపు కోసం చెప్పట్లా. ఆయన అట్ట చేశాడు, పిల్లల తల్లిలాగా చేశాడు నన్ను ఎక్కడికి పోయినా. ఇప్పుడు ఆ మీటింగ్ పర్పస్ అని వెతుక్కుంటున్నా కదా, దాంతోపాటు ఎడారిలాగా ఉంటే ఏదన్నా ఒక చిన్న గది వేసుకొని అందులో ఆయనతో గడుపుకోవాలని ఆశపడుతున్నా. అంతే. నిజం నేను దేవుని మందిరంలో చెప్తున్నా, నాకన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆయనతో గడపడం. అలాంటి పిచ్చున్నోళ్ళు ఎవరన్నా కనపడితే వాళ్ళని వేసుకొని ఆయనతో అలాగా చాలా గడపాలి అనే మిగులు ఆశ. దేవుని మందిరంలో చెప్తున్నాను నేను. అంతమించి ఉత్తమమైన ఆశలు ఏమీ లేవు నాకు. కానీ బాధ్యత, మరి పరిచర్యాలు, పనులు, కుటుంబ జీవితం అన్నీ ఉన్నాయి కదా బాధ్యతలు. ఆ బాధ్యతల బందీ. కానీ నాకు చాలా ఇష్టమైంది ఆయనతో, ఆయన సన్నిధిలో ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడుకోవాలి. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు అలా ఉంటుంది. మీకు కూడా ఇంతే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మరి ఉండదు అట్లా? ఉంటుందా?
ఉంటే మీ ఆశ కూడా దేవుడు తీర్చును కాక. మీరు గడపవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు గడుపుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు కాదు తీస్తారు? నేనంటే ఏదో ఆ పిచ్చి మహారాజు కొంచెం గుర్తింపు ఇచ్చాడు కదా, దాన్ని బట్టి అందరూ గుర్తించి పట్టుకుంటున్నారులే. కానీ అన్న అన్న అని మిమ్మల్ని గల్లించరుగా. ఈ టైమే ఎంజాయ్ ఏసైతో గడపండి, రోజులు గడపండి. ఆయన సాహచర్యంలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో మాధుర్యం ఉంది. ఈ లోకమే అర్థం కాదు, తిన్నామో లేదో అర్థం కాదు, ఏం కట్టామో ఏం ఎట్లా ఉన్నామో అర్థం కాదు, పట్టదు, అదేం పట్టదు. నువ్వు ఏకాంతంగా గదిలో కూర్చుంటే నిన్ను ఎవరు గదిలించరు. కానీ నా పరిస్థితి అలా కాదు, నాకు దొరకదు అలా. వెతుక్కుంటూ ఉంటాను ఆయనతో ఏకాంతం గడపడానికి, కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి. నాకు చాలా ఇష్టం. అదే 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 దూరం అవుతుంది, అదే కష్టం అయిపోతుంది అందట్లా. అందుకే ఇప్పుడు దేవులాడుతున్నా. ఏమని నేను వెతకటం మొదలుపెట్టినప్పుడు ఏమని ప్రార్థన చేసి బయలుదేరని తెలుసా? నేను నీతో గడపాలయ్యా, నాకు ఒక ఏకాంత స్థలం ఇవ్వు. నేను ఒక్కడనే కాదు, నా బిడ్డలు సేవకుల్ని కూడా తెచ్చి నీతో ఉంచాలా, 3 రోజులు 5 రోజులు అట్లా ఉంచాల నీతో. అన్న నేను ఉపవాసం ఉండలేనంటే తిండి పెట్టైనా సరే ఉంచాలా. ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ నాతో పాటు తమ్ముళ్ళు కూడా వచ్చేసి సెల్ ఫోన్లు అన్నీ బయటపడేసి ఇళ్లలోనే పెట్టేసి సంఘానికి చెప్పేసుకొని 3 రోజులు నేను దేవునితో గడుపుకోవడానికి వెళ్ళిపోతున్నాను, 5 రోజులు నేను దేవునితో గడుపుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నాకు అవకాశం ఇవ్వండి చెప్పేసుకొని తమ్ముళ్ళని కూడా తీసుకొని ఏకాంతంగా అలాగా దేవునితో. ఇక అచ్చంగా అదే ఆలోచనలో వెళ్ళిపోతే అందరికీ ఇంక అదే పని కదా, ఎంత బాగుంటుందో. నాకున్నాయి ఆల్రెడీ, నేను సింగిల్గా చేశాను, నాకంటే పెద్దవాళ్ళైన అన్నయ్యలతో కొంతమందితో నేను అలా వెళ్ళాను. భలే ఉంటుంది అది. సో అది అన్ని విధాలు ఉపయోగపడిద్దని అట్లా తిప్పబడుతున్నాలే. దేవుడు ఇస్తాడులే, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అవిశ్వాసం ఏం లేదు, విశ్వాసం ఉంది. ఇచ్చాడనే స్తుతిస్తున్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వస్తానన్న మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని ఆశ ఉంటుంది. ఒక చిన్న గార్డెన్లా క్రియేషన్ చేసి ప్రేయర్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసి మొత్తం తోల్దాం అక్కడికని ఉంది. గడపండి దేవునితో అని. రాబోతున్న భయంకర దినాల్లో అలా దేవునితో గడిపిన అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే రాబోతున్న భయంకరమైన దినాల్ని తప్పించుకొని నిలవగలుగుతారు. శత్రువు కల్పించేటువంటి రకరకాల ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలవగలుగుతారు. ఆ అనుభవాలు సాధన చేయకపోతే ఈ పైపైన భక్తి చేస్తే బ్లాస్ట్ అయింది, నీ విశ్వాసం బ్లాస్ట్ అయింది, ఎఫెక్ట్ అవుతావు. అందుకే ఆ అనుభవానికి అందరినీ తీసుకెళ్ళాలని ప్రయాసపడి తిరుగుతున్నా వాడి పని వాడు చేస్తున్నాడు. ఎంతవరకు గెలుస్తాడు? జయించినోడు మన పక్షాన ఉంది, ఓడిపోయినోడు కాదు. వాడు ఓడిపోయినోడు వెధవాయి. ఎన్ని రోజులు తగులుతాడో చూస్తా. అందుకే తిరుగుతున్నా. తగులురా, నువ్వు ఎంతవరకు ఎన్ని రోజులు తగులుతావు? అడ్డు తగిలి ఒక్క తన్నుకు పోతావు. నా యేసయ్య అంటాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. కార్యం జరిగిద్దిరా. నువ్వెక్కడ ఆపేది? నా కోరిక పుట్టిందిరా. కోరిక పుట్టించినోడు యేసయ్యా. హల్లెలూయా. ఏం కోరిక? వెండా, బంగారాల, డబ్బా, ఘనత, ఆస్తుల, భోగాల? యేసయ్యను కలుసుకోవాలనే కోరిక పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది
నాకంటే ఆయనకి ఇంకా ఇష్టమైంది. ఎవరికి? నా ప్రాణప్రియునికి. నేను కోరి ఆయన సాహచర్యం కోరి వెతుకుతూ ఉంటే నా కోసం సిద్ధపరచడా, నాకు అందియడా? రా, నీ కోసం అవసరమైతే మరొక గ్రహాన్ని తెచ్చి నీ ముందు పెడతాను అన్నంత గొప్ప దేవుడు ఆయన. ఈ భూగ్రహం మీద నీకు స్థానం ఇవ్వకపోతే నీకోసం మరో గ్రహం సృష్టించి పెడతారు. రా నా కుమారుడా అంటాడు నా యేసయ్య. అనడా మరి కాలచక్రంలోనే ఒక డే లేకుండా చేశాడు ఆయన. ఒక డే లేకుండా చేశాడు. యెహోషువ కోరితే ఆపేశాడు. చేస్తాడు. ఆయన అసలు మనల్ని అలా ఇష్టపడతాడండి. అలాగ మనం ఆయన వెతుక్కుంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆడపిల్లలు ఇప్పుడే కాదు, అత్తగారిళ్ళకి వెళ్ళినా సరే ఏం చేద్దాం, పెద్దోళ్ళు ఊరుకోరు, పెళ్ళిళ్ళు చేస్తారు కదా. అత్తగారిళ్ళకి వెళ్ళినా సరే ఆయనతో సహజీవనం అనేది, దానిలో ఉన్న మాధుర్యం అనేది పోగొట్టుకోకండి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తామా? లోకంలో ఎన్నో చూసాం, రకరకాల అనుభవాలు. మజా ఉందా? అంతా ఆకాశేపే హడావుడి, తర్వాత ఏదో వేదన. కానీ యేసయ్యతో గడిపితే అరే తృప్తి తీరదే. తీరిద్దా? 18 ఏళ్ళుగా అనుభవిస్తున్న ఆనందాన్ని ఆయనతో ఇంతవరకు తృప్తి తీరలా. కొన్నిటి మీద అయితే పదార్థాలు, బిర్యానీ స్మెల్ చూస్తే అప్పుడున్న పేదరికంలో దొరికితే బాగుండు. ఈరోజు వెగటు కొట్టింది. వస్త్రం మీద వెగటు కొట్టింది. నేను ఓన్గా వెళ్ళి బట్ట కొనుక్కొచ్చుకొని సంవత్సరాలు అయిపోయింది తెలుసా మీకు? నేను సొంతంగా వెళ్ళి నేను వేసుకునేని కొంపతీసి నేను కొనుక్కొచ్చుకున్నాను అనుకునేరు. ఇల్లే అంత టైం మనకి అక్కడ ఉంది. షాపింగ్ చేసే టైం ఇల్లే. వస్త్రం మీద లేదు, తిండి ఈ వెరైటీ బాగుంటుంది, అది లేదు. ఒకప్పుడు ఆపేక్షించినవి ఒక రోజుకి వెగటు కొట్టినాయి. యేసయ్య వెగటు కొట్టలేదండి. 18 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఆయన సాహచర్యాన్ని కూర్చున్న పిచ్చి ఎక్కువైపోతుంది. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా
నా హృదయమే నిండదే నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే సరేలే ఇట్ట చెప్పుకుంటూ పోతే తెల్లారినా మనకు అర్థం కాదు. తృప్తి తీరుద్దండి ఆయనతో తీరదు. అయితే సరైన రీతిలో మనం ఆయన్ని కలుసుకోగలిగితే అదే తెలిసి ఉండాలి మనకి. ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని ఇబ్బందిగా మనం చేయకూడదు. అది తప్పనిసరి, చేయకపోతే నష్టమైద్ది అని ఉండకూడదు నీ మనసులో. మరేముండాలన్నా, ఏముండాలంటే అసలు అది ప్రార్థన చేయకుండా, ఆయనతో మాట్లాడకుండా అసలు ఎట్లా నాకు రోజు గడిచిద్ది? అసలు నా ప్రాణప్రియునితో మాట్లాడుకోకుండా అమ్మో ఆయన కలుసు, దానికంటే చచ్చిపోయింది మేలు కదా. నాకు మరణం కంటే కూడా బాధ కలిగించిద్ది ఆయన నుండి ఎడబాటు. అది దానియేలు మాట. భోగాల్లో లేడు, సుఖాలలో లేడు, ఆనందకరమైన విలాసాల్లో లేడు దానియేలు. తన జనులను గురించి, తమ వారి బానిస బ్రతుకులను గురించి కన్నీరు మున్నీరులో ఉన్నాడు, కన్నీరు మున్నీరై ఉన్నాడు. అయినా దేవుడు అంటే ప్రేమ. మరి అంతసేటు దేవుడిని ప్రేమించే దానియేలంటే దేవుడికి ఏమన్నాడు? బా గాబ్రియల్ వచ్చి తన మాటగా చెప్పాడా, దేవుని మాటగా చెప్పాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు చాలామందిని గురించి నేను ఆయన మాట్లాడటం విన్నా కానయ్యా, నీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. నీవు బహుప్రియుడువయ్యా ఆయనకి. నిన్ననాలి అమ్మా, చాలామందిని గురించి ఆయన మాట్లాడటం విన్నా కానీ అమ్మో నిన్ను గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? నీవు బహుప్రియురాలవట. నాయనా నీ గురించి ఆయన కొంచెం స్పెషల్గా మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు ఆయనకు బహుప్రియుడవట, ఆయనకి ఇష్టమైన వాడవట చెప్తున్నాడు. నీ దగ్గర నుండి అట్లా విన్నపం వస్తే చాలు, గాబ్రియల్ వెళ్ళంటాడు. ఎంత స్పీడ్ చేశాడు అనుకున్నా? దానియేలు నీవు బహుప్రియుడు. ఎవరికయ్యా? గాబ్రియల్ గారు మీకా? నాకు కాదయ్యా, నాకు ప్రియుడు వేలే. నాకు నువ్వు ప్రియుడు అయినా కాకపోయినా అది గొప్ప సంగతి కాదులే, కానీ అవ్వాల్సినోడికి అయ్యావులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వాల్సిన వానికి అయ్యావు. ఎవరైనా ప్రభు, ఎంత ధన్యత! ఎందుకు వచ్చింది? ఆయనతో కలిసి మాట్లాడకుండా దానియేలుకు రోజు గడవదు. మీకు ఎలా ఉంది? ప్రార్థన చేయకపోతే అమ్మో ఏమన్నా అయితే ఏమైనా భయంగా ఉందా? ఏదో నేను నష్టపోయాను, ఈరోజు ఏదో లాస్ అయిపోయాను, ఏదో నేను కోల్పోయాను అన్న భావన కలుగుతుందా? కోల్పోయానన్న భావన కలుగుతుందా? అయితే నువ్వు లైన్లో ఉన్నావు. అమ్మో చేయలేదు, ఇవాళ ఏమైద్దో, ఏమో సాధనలు వస్తాయో అనిపిస్తుందా? అయితే బానిసగానే ఉన్నాను. ఒకరోజు ఒక పూట ప్రేయర్ మిస్ అయితే నేను లాస్ అయ్యాను, నేను మిస్ అయ్యాను అన్న భావన నీకు కలిగితే రైట్, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మనసు కరెక్ట్గానే పనిచేస్తుంది. అంతే ఉందా? ఈరోజు ఆయన కలుసుకోలేదు, ఏమనుకుంటున్నాడో ఏమో అనిపించాలి. అసలు అట్లా కూడా కాదు. ఎట్లా ఉండగలవు నువ్వు అసలు? కాబట్టి
ఇక్కడే టైం అంతా అయిపోయినట్టుంది. వా అమ్మ 9:30 అయిందిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అయిపోయే అసలు పాయింట్ దగ్గరికి పోవాలి మనం. ఇంకా ఆయన మనం ఆయన ఈ సంభాషణలోనే అయిపోయాయి. ఏందోనండి, ఆయన గురించి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే రోజులు ఖర్చు అయిపోతాయేమని భయం వేస్తుంది. ఎందుకంటే మీరు పాపం బాధ్యతలు ఉన్నాయి కదా. ఏది ఏమైనా మరి ఆ టేస్ట్ అలా ఉంది నాకు. మరి సరే, ప్రార్థన నీకు ఒక ఇబ్బందికరమైన విషయం కాకూడదు. దేవుని కొరకు చేసే విషయంలో కూడా ఇది చేయకపోతే నాకేమన్నా అయిద్దేమో, నాకు వచ్చిన దానిలో ఇవ్వకపోతే ఏమన్నా అయిద్దేమో అని ఎప్పుడు ఇవ్వద్దు. అసలు నాదంతా ఎవరిది? ఎవరు పెట్టిన భిక్ష? నేను ఇది కలిగి ఉన్నాను అంటే ఎవరిచ్చిన దానం? ఆయన పెట్టిన అన్నం, ఆయన ఇచ్చిన వస్త్రం, ఆయన ఇచ్చిన ప్రాణం, ఆయన ఇచ్చిన దేహం, ఆయన ఇచ్చిన జీవితం ఆయనది కదా. నా సొంతమైనట్టు నాదన్నట్టు నేను ఎందుకు దీని విషయంలో స్వార్థంగా వ్యవహరించాలి? అయ్యా, నీకంటే నాకు ఎక్కువే ఉందయ్యా. ఈ వెండి నాకు ఎక్కువ, ఈ బంగారం నాకు ఎక్కువ, ఈ డబ్బు నాకు ఎక్కువ. ఇదంతా నువ్వు ఇచ్చిందేగా. నీకే స్తోత్రం. నీ కొరకు చేయుటలో, నీకు ఇచ్చుటలో నేను ఎప్పుడూ వెనుతీయనయ్యా. నీకు చాలా ఇవ్వాలయ్యా. నేను నా సర్వస్వం నీ కోసం ఇచ్చేయాలయ్యా. యేసయ్యా, ఎందుకు తెలుసా? నీకోసం ఒక్క రక్తపు చుక్క కూడా ఉంచుకోలేదయ్యా. అంతా నా కోసమే నీళ్ళను కార్చావు. పరిశుద్ధ రక్తం, దానికి నేనేమి ఇవ్వగలనయ్యా? కాబట్టి ఇయ్యకపోతే ఉన్న అయిద్దేమో అని కాదయ్యా, ఇయ్యకపోతే ఆశీర్వదించుడేమో అని ఆశీర్వాదాన్ని ఆశించి ఇవ్వటం కాదయ్యా. ఆల్రెడీ ఆశీర్వదించే ఇచ్చావు. నీకోసం ఇది వాడబట్టం కంటే ఇంకా శ్రేష్టమైనది ఏముందయ్యా? స్తోత్రం, హల్లెలూయా అనే మనసుతో ఇచ్చుటని ఉత్సాహముగా ఇచ్చుట అంటారు. నిండు మనసుతో ఆయనను ప్రేమించి ఇచ్చుట. దేనికంటే కూడా ఏది నీకంటే ఎక్కువ కాదయ్యా నాకు, నా ప్రాణంతో సహా. అంతే. ప్రార్థించిన అంతే మాట్లాడాలి దేవునితో. దేవుని కొరకు ఇచ్చిన అంతే చేయాలి. ఏది చేసినా ఆయన్ని ఇలాగ గుర్తించి చేయాలి. అప్పుడు నువ్వు ఇట్లా చేయగానే వెంటనే రికార్డ్ అయిపోతుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను మనుషులు గుర్తించకపోని, పట్టించుకోపోని, నిన్ను గురించి ఘనపరిచి మాట్లాడకపోని, చూసేవాడు చూశాడు, రాసే దగ్గర రాశాడు, చేసే కార్యం చేస్తాడు. ఇస్తే ఇస్తాడు అని ఇవ్వద్దు. ఆల్రెడీ ఇవ్వటానికి ఇచ్చాడు కనుక థ్యాంక్స్ అని ఇచ్చేసేయండి చేయాలనుకుంటే. అర్థమైందా? అంతే. స్తుతించినా కూడా ఎట్లా చేయాలా? ఎట్లా స్తుతించాలా? వాస్తవాన్ని ఒప్పుకుంటూ, ఆయన్ని వర్ణించుకుంటూ మాట్లాడుకోవాలా. స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి అని యాంత్రికంగా ఎప్పుడూ మనం అనకూడదు. స్తుతి స్తోత్రం చెబితే కారణం ఏంటో చెప్పుకుంటూ, ఒక పక్కన ఆయన కార్యాలు వివరించుకుంటూ స్తుతించుకోవాలి. స్తుతి 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 అని ఒక 1000 సార్లు అంటే, అబ్బా 1000 సార్లు స్తుతి అంది అని 1000 సార్లు స్తుతి అని రాసుకుంటాడు అనుకోవాక. 1000 సార్లు అసలు ఎందుకు స్తుతించావంటే ఈ కార్యాన్ని బట్టి, ఈ క్రియను బట్టి, ఇందును బట్టి, అట్లా చెప్పుకుంటూ స్తుతించు. సూపర్గా ఉంటుంది. వర్ణించు. అది కూడా ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవా స్తోత్రం, మండ నుండి జలములు రప్పించిన దేవా స్తోత్రం అండి. 1000 స్తుతులు పుస్తకంలో మృత్యుంజయుడా స్తోత్రం అండి, ఆది సంబూధుడా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఆ భావంలోకి వెళ్ళిపో, ఆ ఫీల్లోకి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోయి ఆ మేలు పొందిన వ్యక్తివిగా నువ్వు అయిపో. ఆ అనుభవంలోకి వచ్చేసి నువ్వు 1,000 స్తుతులు కాదు,
ఆ అనుభవం పొందుతూ ఒక్కసారి స్తుతించినా అది విలువైంది. నిండు మనసుతో అనుభవిస్తూ ఆస్వాదిస్తూ, యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా అని నిండు మనసుతో ఆస్వాదనతో అనుభవిస్తూ ఆ అనుభూతిలోకి వెళ్ళిపోయి నువ్వు ఒక్కసారి స్తుతి పలికినా అక్కడ మారుమోగిద్ది అది. హల్లెలూయా. యేసయ్యతో మనం సహజీవనం చేయాలి. చేసేదానికి మన దగ్గరకు వస్తాడు ఆయన. మనం ఆయనకు సమీపంలోకి వెళ్ళాలి. ప్రతిరోజు చల్లబోటున ఆదాం దగ్గరకు వచ్చాడు అట్లా. ఈరోజు నీకు నాకు కూడా ఆ అనుభవం ఇవ్వటానికి, అలా మనతో గడపటానికి ఇంకా ఎక్కువ ఇష్టపడతాడు యేసయ్య. ఆదాం ప్రారంభంలో ఏ స్థితిలో ఉన్నాడో శుద్ధుడుగా, ఈరోజు యేసు రక్తం చేత కడగబడి శుద్ధులమయ్యాం. అందుకని మన స్వరం వినగోరుతాడు, మన ముఖం చూడగోరుతాడు. కాబట్టి మిస్ అవ్వకుండా దీన్ని ఇలా సాధన చేసుకోండి. ప్రార్థన నీకు కష్టం కాకూడదు. కష్టం అవుతుంది అంటే అర్థం కాల, అసలు నీకు ఆయన ఫ్రెండ్షిప్లో ఉన్న ఆకర్షణ అర్థం కాల. అర్థమైతే ఒక ఏనుగును వెనక్కట్టేసి, లేదా 1000 ఏనుగులు నిన్ను వెనక్కట్టేసి ఆపినా ఆ ఏనుగులను కూడా లాక్కొని పోతావు యేసయ్య దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యలేసి బంధించిన పటాపంచలు చేసుకుని వెళ్ళిపోతావు. నీ వల్ల కాదు, ఎవ్వడు ఆపలేడు. ఏమంటారు మరి? నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు అని అన్నబాడాడు. సింహాసనం ఇచ్చావు, సింహాల నోళ్ళు మూసేసావు అని. నేను చెప్పనా, ఆయన పాడింది కరెక్టే. అంతకంటే ఇంకా శ్రేష్టమైన ఒక మాట ఏంటంటే, ఈ రెండిటి కంటే కూడా అద్భుతమైనటువంటి ఘనత దానియేలుకి ఏంటంటే, దేవాది దేవుని దాసుడు దూత అయినటువంటి గాబ్రియేలు ద్వారా వచ్చిన సాక్ష్యమే గొప్పది. దానియేలు బహుప్రియుడు. ఆ మాట ఆయన అన్నాడంటే ఇక సింహాసనం ఎంత చేసు, ఇక సింహాలు ఏమి చేసు. దేవునికి స్తోత్రం. ఎంత నచ్చితేనో కదా. దానియేలు లైఫే వేరు. ఆనందు అట్లా తయారు కావాలి. ఆనందు అసలు నిజంగా ఆ అనుభవంలోకి పోతే ఆ జీవితం అప్పుడు తమ్ముడు భక్తిలో పరిమళం ఉండేది. కాగితాల పూల్లాగా ఉండకూడదు నాన్న, అనుభవించాల యేసయ్యని. అప్పుడు పరిమళాలు వెదజల్లిద్ది భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అట్లాంటి భక్తి చేయటమే ఇష్టం. ఎవరికి నచ్చకపోని నా టైప్ పిచ్చోళ్ళు, నాలాగా ఆయన కలుసుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి అర్థమైద్ది నేను చెప్పేది. ఈ ఆఫ్ అండ్ ఆఫ్లకు అర్థం కాదు. ఏడిచారు, వాళ్ళతో నాకు అవసరం లేదు. పనికి మాలిన చెత్త 10,000 అయిన ఒకటి, పనికి వచ్చేవాళ్ళు 10 మంది అయినా ఒకటే. దేవునికి స్తోత్రం అన్నట్టు సరైన భక్తి చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు కావాలి. వాళ్ళ ద్వారా సాధ్యమైంది దేవుని రాజ్య నిర్మాణం. వాళ్ళ ద్వారా కదిలిద్ది సాతాను ప్రపంచం. వాళ్ళ ద్వారా ఇద్ది పాతాళ లోకం తల్లక్రిందులు. వాళ్ళ ద్వారా ఇద్ది ఊళ్ళల్లో ఉజ్జీవం, గ్రామాలలో, పట్టణాలలో, పల్లెల్లో, అడవులలో. అలాంటి వ్యక్తుల వల్ల ఇద్ది బలమైన కార్యం. సో అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు కావాలంటే యేసును కలుసుకోవాలి, అనుభవించాలి. సో అసలు పాయింట్కి రాలేదు, ఈసారి వారం చెబుతాలే. అక్కడ ఒక మాట అడిగాడు కదా, ఆదామా నీవెక్కడా అన్నప్పుడు, నీ స్వరము వినినప్పుడు
దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాడు కదా. నీవు దిగంబరివని నీతో చెప్పిన వాడెవడు? అది మన మూలవాక్యం. తరువాయి భాగం వచ్చే వారం. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఈ రోజుకి మరి అక్కడే అసలు ఆయన వచ్చే దగ్గరే ఆగిపోయింది వ్యవహారం అంతా. మోకాళ్ళు వేస్తే ప్రార్థన చేద్దాం. తోటలోకి వచ్చారు బోల్డ్ అంత విషయం అసలు. మెట్టుకి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీరు నేర్చుకున్నారు. యేసయ్యతో ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ఈ పాట అంటే నాకు ఎంత ఇష్టమో. నిన్ను చూడాలని ఆనంద్ జయకుమార్ అన్న అద్భుతంగా పాడాడు. నిన్ను చేరాలని మనసార నామది కోరెని, ప్రియమార నామది కోరెనే. ఈ ప్రియమార అనేది నేను తగిలిచ్చా. ఆయన ఏమన్నా అనుకుంటాడో ఏమో. అనుకుంటే అనుకోనిలే, నేను యేసేని అలా కూడా అనాలనుకున్నా అంతే. అందులో ఉంటాయి మాటలు. అసలు ఆ పల్లవే అద్భుతం, అమృతప్రాయం. 1000 సార్లు పాడుకున్న తృప్తి తీరదు. ఎంతమందికి నచ్చుద్దండి? అది రుచి చూసినోడికి అర్థమైంది, ఆ రుచి ఎరగనోడికి అర్థమైద్దా? పాడుకుంటా. ఎవరేమన్నా అనుకోని, అతను కూడా పాటలు పాడతాడు కదా, అతని పాడుకోవచ్చు, అందరి పాడతాడంటే. అరబందులు అలా అనుకునే అరబందులు పిచ్చి మాలోకాలు, వెర్రి మాలోకాలకు అర్థం కాదు అందులో ఉన్న మాధుర్యం. ఒక్కొక్క భక్తుని మీద ఒక్కొక్క అభిషేకం పెట్టాడు దేవుడు. ఒక్కొక్క భక్తుల్లో ఒక పరిమళం ఉంది, ఒక్కొక్క భక్తుల్లో ఒక మాధుర్యం ఉంది. ఎంత అద్భుతమైన విషయాలండి. ప్రియుడా నిన్ను చూడాలని, స్కేల్ పెంచితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలెనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా. ఏమీ టైం లేదని ఆగుతున్నారా? సరేలే, వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు, టైం అయిపోయింది, పాపం దూరాలు వెళ్ళాలి కదా అని. ఇక నేను ఈ ప్రపంచంలో పోతే ఇక మీకు ఒకదే కదలే కానీ లేండి, మోకాళ్ళ మీదకి లేండి, ప్రార్థన చేసుకుందాం. రండి, యేసయ్యతో మనసారా మాట్లాడుకుందామా? చేయకపోతే ఏమైనా అయిద్దని చేద్దామా? ఎట్లా వస్తాడు మన దగ్గరికి వచ్చినప్పుడు? అన్ని తెలిసిన వాళ్ళలాగా వస్తాడా? ఎట్లా వస్తాడు? నువ్వు చెప్తా ఉంటే నోరు మూసుకో, నాకు చెప్తావా, అన్నీ తెలుసు నాకు అంటాడా? మరి ఎట్లా అంటాడు? అవునా, ఆహా అని ఆలకిస్తాడా లేదా? ఫ్రీగా మాట్లాడుకో యేసయ్యతో. తండ్రి నిజమేనయ్యా,
ప్రార్థన చేసినా, ఆరాధించినా, నీకేదన్నా సమర్పించినా, నీ కొరకు పరిచర్య చేసినా అది నా భాగ్యం, అది నాకెంతో ఇష్టం. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అన్నిటికంటే, అందరికంటే, అన్ని విషయాల కంటే కూడా అది నాకు ఇష్టం. నేను ఇష్టంతో చేస్తాను. అది నాకు ప్రాణం, ప్రాణాధారం. నీతో మాట్లాడకపోతే బతకగలనా? నీది నీకివ్వటంలో నాకేంటి ప్రభువా? నిన్ను సన్నుతి చేయకుండా, నిన్ను వర్ణించుకోకుండా, కీర్తించుకోకుండా, నీతో సంభాషించుకోకుండా, నీతో గడపకుండా, నీకు సమయాన్ని ఇవ్వకుండా నేను ఎలా మనగలనయ్యా? కాదు కాదు నాయన, ఈరోజు నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావో నేర్పావు. నేను నీతో ఎలా వ్యవహరించాలో నేర్పావు. ప్రార్థన అనేది ఒక మధురమైన అనుభవంగా, అద్భుతమైన ఆస్వాదనగా ఎలా మారగలిగిద్దో నేర్పావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆరాధన అనేది ఒక అద్భుతమైన అనుభవంగా ఎప్పుడు మారిద్దో, దాతృత్వం లేకపోతే నీ కొరకు త్యాగం చేయుట, నీ కొరకు ఇచ్చుట అనేది ఏ టైపులో చేయాలో కొన్ని పాఠాలు నేర్పావయ్యా, కొంత నేర్చుకున్నాను. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నాకెప్పుడు అలాంటి అనుభూతి దయచేయ్యా. నిన్ను కలుసుకోవాలయ్యా, నీతో మాట్లాడుకోవాలయ్యా. మనుషులైతే విసుక్కుంటారయ్యా, మనుషులైతే విసిగిస్తారు, విసుక్కుంటారు ప్రభువా. అవునయ్యా, నువ్వైతే విసుక్కోవు, నన్ను విసిగించవు. నా గోడంతా వినగలవాడవు, నా రేడు అయ్యా నువ్వు, నా రాజువి. నేనంటే పిచ్చి వేసయ్యా నీకు, నేనంటే ప్రాణం వేసయ్యా నీకు, నేనంటే చాలా ఇష్టం వేసయ్యా నీకు. నాకు తెలుసా సంగతి, నువ్వంటే కూడా నాకు అంతేనయ్యా. నీకు వందనాలు. యాంత్రికంగా, గత్యంతరం లేనట్టు, ఏమన్నా అయిద్దేమో అన్నట్టు భయపడి కాదయ్యా, ఇష్టపడి, ప్రేమించి, ఆశతో, ఆసక్తితో భక్తి చేయాలి. అనుగ్రహించు, నన్ను అలాగు దీవించు, నన్ను అలాగు దీవించు. అదే నాకు వరముగా ఇమ్ము. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మంచి అనుభవం నాకు నేర్పినందుకు థ్యాంక్స్ చెప్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే, కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తే చక్కగా ఓ పక్కన కూర్చో, మాట్లాడుకో. మౌనంగా ఉండాలనిపిస్తే మోకాళ్ళేసి మౌనంగా ఉండు, లేదు మామూలు కూర్చోవాలనిపిస్తే కూర్చో. ముందు మనస్సుని నిదానపరచుకో. ఎప్పుడు కూడా ప్రార్థనకు దేవునితో కూర్చునేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనోనిదానం కావాలి. మనోనిదానం. మనసు ముందు అటు ఇటు అటు ఇటు గలిబిలి గలిబిలిగా ఉంటుంది కదా. కొంతమంది వెళ్ళటం మోకాళ్ళు వేసి అయ్యా 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 స్తోత్రం 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 మొదలు పెడుతూనే ఉంటారు. అంటే రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే అయ్యగారు 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 నా మాట అయ్యా అయ్యా ఒక్క మాట అనుకుని వెంట పడతారే. ఏసయ్యట వాడు వచ్చి కూర్చున్నాడు, ప్రాప్తంగా కూర్చుంటాడు, వచ్చి ప్రశాంతంగా కూర్చుంటాడు, నింపాతికి కూర్చుంటాడు. నువ్వు కూడా కూర్చో అంతే. ఉండవమ్మా టెన్షన్తో చేస్తుంటే ఇక్కడ ఊరికే అంటాడా. బైబిల్ ట్రైనింగ్ స్కూల్లో ఒక జోక్ ఉంది. వద్దులే, ఈ ఫీల్ అంతా పోయింది ఆ జోక్ చెప్తే. అట్లా టెన్షన్ ఫీల్ కాడు ఏసయ్యా. ఏం లేదు, జోక్ ఏం లేదు, సింపులే. 40 మంది యూత్ బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, రబ్బాయ్ మీకు 40 నిమిషాలు ఇస్తా, ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో కూర్చోవాలా, దేవుని స్వరం విని లేవాలా అన్నాడంట. సరే, అందరూ ప్రార్థన కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఒకడు 10 నిమిషాల్లోనే ముగించేసి కూర్చొని అందరికి వెళ్ళి చూస్తున్నాడంట. ఈయన వచ్చాడు, బాబు నీకు 40 నిమిషాలు టైం ఇచ్చింది నేను, 10 నిమిషాల్లోనే ముగించేంట్రా, ఇటు జనాలకి వెళ్ళి చూస్తున్నావు ఏంటి నువ్వు అంటే, మాట్లాడాడండి అన్నాడంట. దేవుడు స్వరం వినమన్నారు కదా,
వినే నేను ఫ్రీగా అయ్యాను, మామూలు కూర్చున్నాను అన్నాడంట. ఏం విన్నావురా, ఏం మాట్లాడాడంటే, ఇంతమంది ఒకేసారి మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడేదిరా, కొంచెం బిజీగా ఉన్నాను, వీళ్ళందరూ అయిపోయినాక మాట్లాడతాను, నువ్వు నోరు మూసుకున్నాడు, అందుకని నేను మామూలు కూర్చున్నాను. అట్లా అంటాడు యేసయ్య? నేను చెబుతున్నా, 1,000,000 మంది కూర్చొని మోకాళ్ళు వేస్తే ఒక్క యేసే 1,000,000 యేసులుగా మారి 1,000,000 మందితో కూర్చుంటాడు ఆయన. ఇది ఆయన గొప్పతనం, అది ఆయన సర్వాంతర్యామి తత్వం, అది సత్యం. లేకపోతే ఈ విశ్వం అంతట్లో ఉన్న వ్యవస్థనంతా నడపాలంటే ఎట్లా సాధ్యమైంది? 10 కోట్ల మంది కూర్చుంటే ఆ ఒక్క యేసే 10 కోట్ల యేసులుగా మారి అందరితో కూర్చోగలుగుతాడు, అందరితో మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి బిజీ అనుకునేది ఏం లేదు. ఫోన్ ఒక పక్క ఒకడు మాట్లాడుతుంటే ఇంకొకడికి ఎంగేజ్ వచ్చినట్టు ఏమి ఉండదు యేసయ్యకి. కోట్ల మంది చేసిన నీ ఫోన్ కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాడు యేసయ్య. నీ యేసు, నీ యేసు, నీ యేసు, నీ యేసు, నా యేసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంటికి వెళ్ళి మనసారా మాట్లాడుకో, ఓకే? పైకి లేచి నిలబడు. మరి ఈ ఒక్క పూట మాట్లాడుకొని మళ్ళీ రేపు మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్ట నేను చేసావు, పొద్దున్న లేచి ప్రార్థన చేయకపోతే ఏమన్నా అయిద్దాం అని నీకు వందనాలు అట్ట చేయకండి. అది నీకు ఒక ఇష్టమైన విషయం కావాలి.